ఈ టైంలో ఎవరై ఉంటారు? అనవసరంగా మీ నాన్న ఎలా చనిపోయాడని ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు. దయచేసి దాన్ని ఆపే, లేకపోతే ప్రమాదంలో ఇరుక్కుంటావు. నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు మనీకి తప్పెవరికి తెలియదు. మనీ వల్ల వేరే వాళ్ళకి తెలిసే ఛాన్సే లేదు. ఎవరో నన్ను ఫాలో అవుతున్నారు. ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తావో చూస్తాను. ఇదిగోరా ఈ పెగ్గి. ఎవరైనా చూస్తాడేమోరా. ఎవడు రాలేరా, నేను చూసుకుంటాను. అవునరా, రోజు రోజు సన్నగా అవుతున్నావు ఏంట్రా? ఏదైనా కొత్త పిట్ట తగులుకుందా ఏంటి? అవునరా. ఎవర్రా అది నాకు తెలియకుండా? అదేరా కాంతమ్మంటి. ఓ అదా? ఒరే ఇతనికి ఎయిడ్స్ వచ్చిందని ఊరంతా అనుకుంటున్నారు కదరా. వామ్మో, ఎయిడ్సా? ఇవాళ ఓ మంచి పని చేశానులేరా. ఏంటో? ఎవరికి చెప్పొద్దు మరి. చెప్పండిలేరా. ఊళ్ళో ఇవాళ పుంజుకి స్పాట్ పెట్టా. అమ్ముకుంటే 7 వంతలు వచ్చినాయి. అమ్మడి అమ్మ, నీ పని బాగుందిరా. ఒరే రాజుగా, నాకన్నా రిచ్చు ఎలారా? నేను కూడా నీలాగో మంచి పని చేసేలేరా. ఏంటో? ఎవరు చెప్పొద్దు మరి. ఎవరికి చెప్పనులేరా. చీకటి పడ్డాక ఊళ్ళో గేదెల మందులో ఓ చిన్న గేదెలకు స్పాట్ పెట్టినా మార్కెట్కి వెళ్ళి అమ్ముకున్న 3000 వచ్చాయి. ఒరే నీ పనే బాగుందిరా. ఒరే రాజుగా, నీ పెళ్ళ అంబిలిస్తుందిరా. ఎందుకంట? నీ పుంజు ఇంకా ఇంటికి రాలేదంట. ఎతకాలేమో మరి. ఒరే లచ్చగా, ఏంట్రా? నీ పిల్లం వెళ్తాంది. ఎందుకంట? మీ గేదోడు ఇంకా ఇంటికి రాలేదంటరా, ఎతకాలంట. అంటే నా దూడనెత్తికెళ్ళి అమ్ముకుంది నువ్వేనన్నమాట. అంటే నా పుంజుని ఎత్తుకెళ్ళి అమ్ముకుంది నువ్వేనమాట. నువ్వు ఎన్ని మైక్రో ఆడియో డివైజులు పెట్టినా నీకు ఒక్క క్లూ కూడా దొరకదు. ఎందుకంటే మీ నాన్న నిజంగానే షాక్ కొట్టి చనిపోయాడు. అనవసరంగా నువ్వు బుర్రపాటు చేసుకోకు. బుద్ధిగా సిటీకి వెళ్ళి నీ ఇన్వెస్టిగేట్ జర్నలిజాన్ని వేరే ఇష్యూ మీద అప్లై చేయి. నువ్వెంత గొంతు చించుకొని అడిగినా ఊళ్ళో ఎవడు ఏమి చెప్పడు. టైం వేస్ట్ చేసుకోకు, ప్రమాదంలో ఇరుక్కుంటావు. అర్థమైందా? హే హే, ఎవరు నువ్వు? హే, ఆగు ఆగు ఆగు.